దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే మనల్ని ఆయన డిఫెండ్ చేశాడు, అడ్వకేట్గా ఉన్నాడు, ఆదరణకర్తగా ఉన్నాడు. మన పక్షంగా దేవుడు విజ్ఞాపన చేస్తుంది. కాబట్టి డిఫెండింగ్ లవ్ మనం నేర్చుకోవాలి. మొట్టమొదట మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. ఈ శ్రమ నా పొరపాటు వలన కలిగిందా, నేను వాక్యాన్ని విడిచిపెట్టే వలన కలిగిందా, దేవునితో సరైన అనుబంధం లేకుండా కలిగింది. ఒకసారి ఒక స్టాఫ్ నర్స్ అమ్మాయి నాతో అడుగుతూ ఏం చెప్పిందంటే, అన్న నా లైఫ్ నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ అమ్మాయి పుట్టినప్పటి నుంచి తెలుసు నాకు. మీకు తెలుసున్నా కానీ నా జీవితంలో నాకు తెలిసి నేను దేవునికి వ్యతిరేకంగా ఏమీ చేయలేదు, కానీ నా జీవితం ఇలా అయిపోయింది. ఒక కొడుకు, తండ్రి చనిపోయాడు, శ్రమలు, ఇబ్బందులు, తండ్రి చూడడం, ఆరోగ్యం బాగాలేదు. మరి ఇవన్నీ దేవుడు ఎందుకు అనుమతించాడు? నేను ఏ తప్పు చేయలేదు నాకు తెలిసి అని అడిగింది. అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే, అమ్మా, దేవుడు తన బిడ్డల్లో ఒకటి కోరుతూ ఉన్నాడు. తాను కోరుకున్న ఆత్మీయతలోనికి రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏ తప్పు చేయకపోయినా ఆయన కోరుకున్న ఆత్మీయతలోనికి నువ్వు రాకపోతే తప్పక నువ్వు శ్రమలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏదో నువ్వు దేవుని నమ్ముకొని ఏదో చిన్న పని చేసుకుని ఆయన కొరకు బ్రతికేటువంటి సాక్షిగా నిన్ను దేవుడు తయారు చేయాలి.